అరససాయి అనే యూట్యూబర్ బుక్స్ వందల్లో ప్రింట్ అవుతాయి. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. తెలుసుకోవాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళాలి. ఎంతో కాలం నుండి ఎన్నో వీడియోస్ చూస్తూ ఇన్స్పిరేషన్గా మారిన నేను ఇన్స్పైర్ చేశారు హర్ష గారు మీరు మీ వీడియోల ద్వారా. ఎంతమంది నేను మిమ్మల్ని అంటే అడుగుతాను, రామాయణం చూడంగానే అందరూ రాముడిలాగా మారిపోతారా? అంటే ఎంతమంది, అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. యాక్చువల్గా ఇప్పుడు హర్ష సాయి వీడియోని చూసి పోనీ మీరు చెప్పండి ఎంతమంది మారుతారు అనుకుంటున్నారు? తింటున్నాను కానీ నాకు ఆయన అన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఇండియాలో ఎవరైనా మళ్ళీ ఇలా మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించేలా చేద్దామని నాకు నేనే మాట ఇచ్చుకుంటున్నా. సార్, మాకు బుక్స్ అండ్ బుక్స్ ప్రింటింగ్ కావాలి. ఇక్కడ దొరుకుతాయా? మీకు ఏ విధంగా కావాలి? మాకు అరససాయి గారి ఫోటో బుక్స్ మీద ప్రింటింగ్ రావాలి. ఇలాంటి ప్రింటింగ్ ఇప్పుడు వరకు ఎక్కడా చేయలేదు. ఇలాంటి బుక్స్ ప్రింటింగ్ ఎక్కడా చేయరు కూడా. ఏమైనా నా వల్ల అయితే కాల్ చేస్తాను. నా నంబర్ తీసుకోండి. షాప్ టు షాప్ తిరుగుతున్నాం కానీ మాకు బుక్స్ ఎక్కడా ప్రింట్ అవ్వడం లేదు. చాలా కష్టంగా ఉంది. సార్, మనకు లాస్ట్ ఒకరు చేస్తానన్నారు. ఇదిగో సార్, మాట్లాడండి. మీరు చెప్తున్న విధంగా అయితే బుక్స్ ప్రింటింగ్ చేయడం చాలా కష్టం, ఖర్చు కూడా చాలా అవుతుంది. మీరు ఓకేనా అంటే నేను కన్ఫర్మ్ చేసుకుంటా. దాదాపుగా ఒక్కొక్క బుక్కి 100కు పైగా అవుతుంది. ఓకే, మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మనం ఏం చేసినా దాని ప్రభావితం చాలా పెద్దగా ఉండాలి. సరే. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయినా పర్లేదు, నేను అనుకుని చేసే తీరుతా. సార్, ఈ స్కూల్లో ప్రతి స్టూడెంట్కి 1 ఇయర్కి ఎన్ని బుక్స్ కావాలో అని ఇవ్వాలనుకుంటున్నాం సార్. మాకు ఒక లిస్ట్ కావాలి, మీరు ఇవ్వగలరా అని అడిగా. సార్, మీరు ప్రతి స్టూడెంట్ వచ్చేలా చూసుకోండి సార్ అని చెప్పేసి వచ్చేసా. బుక్స్ ఏ విధంగా ప్రింట్ అయ్యాయో అస్సలు అర్థం కావట్లేదు. నాలో చాలా టెన్షన్ మొదలైంది. మా షాపులో అరససాయి గారు బుక్స్ ప్రింటింగ్ చేయటం చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు ఇలా మా షాపులో ఈ విధంగా బుక్స్ ప్రింటింగ్ ఎవరూ చేయలేదు. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. బుక్స్ ఇస్తున్నాను కానీ మనం చేస్తున్న ప్రభావితం మిగతా స్కూల్ మీద పడాలన్నదే నా ఆలోచన. మేడం, ఎస్ఆర్ రైటింగ్ కాంపిటీషన్ పెట్టి కాంపిటీషన్లో గెలిచిన వారికి బుక్స్ ఇద్దాం మేడం. వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే ఎస్ఆర్ రైటింగ్లో గెలిచిన వారికి 1 ఇయర్కి చదువుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. నా లైఫ్లో కూడా అక్కడ ఇన్స్పిరేషన్ అంటూ ఉండాలిగా.
ఎందరో మహానీయులు మహానుభావుల గురించి రాసిన అవే చేయులు హర్షసాయి గురించి రాసేసరికి నేనైతే చాలా సంతోషించాను. హర్షసాయి గారిని మళ్ళీ ఎవరైనా ఈ క్వశ్చన్ అడగాలంటే మీరు చేయాల్సింది ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూపించడమే మిత్రమా. సబ్స్క్రైబ్ చేసి చూడు మిత్రమా. ఇన్స్పిరేషన్ అనే పాత్రని కొంచెం పెద్ద చేద్దాం.